దేని పేరు చెబితే శత్రు సైన్యం వెన్నులో వణుకు పుడుతుందో, దేని పేరు చెబితే భారత గగనతలం ధైర్యంగా ఉంటుందో ఆ MiG-21 కి రిటైర్మెంట్ ప్రకటించారు. భారత వాయుసేనలో దాదాపు 20 ఏళ్ల పాటు సేవలందించిన హిట్ చరిత్ర ఉన్న ఆ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లు ఇకపై గాల్లో కనిపించవు. అయితే ఆ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎన్నో సంస్థలు క్యూ కడుతూ ఉండటం, ఎంత రేటైనా పెట్టేందుకు సిద్ధమవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాత యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసి ఏం చేస్తారు? అసలు వాటి ధర ఎలా ఉంటుంది? ఆ డీటెయిల్స్ ని ఇప్పుడు చూద్దాం. MiG-21 ఫైటర్ జెట్లకి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో ఆపరేషన్స్ లో ఇవి పాల్గొన్నాయి. 1971 యుద్ధంలో ఇండియా అద్భుత విజయం వెనుక MiG-21 పాత్ర మరువలేనిది. అలాగే 2019లో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ విమానాలు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడితే వాటిని తరిమేసేందుకు తొలుత రంగంలోకి దిగింది కూడా ఈ MiG-21 ఫైటర్ జెట్లే. అంతేకాదు, భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లుగా MiG-21 నిలిచాయి. 1960s, 70s లో భారత్ కి గగనతల యుద్ధంలో ఇవి అదనపు బలంగా మారాయి. ఈ యుద్ధ విమానాల గొప్పతనం గురించి తెలియచేయడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ని మనం చూడాలి. అప్పట్లో ఈ MiG-21లు సాంకేతికంగా పశ్చిమ దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దీంతో ఈ టెక్నాలజీని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ తీవ్రంగా ప్రయత్నించింది. ఆఖరికి దొంగలించాలని కూడా చూసింది. సో దీని సత్తా ఏంటో ఈ ఒక్క ఇన్సిడెంట్ తోనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం విమానాలు ఫ్లై బై వైర్ వ్యవస్థతో వేగాన్ని నియంత్రిస్తుండగా మిగ్లు గేర్ సిస్టమ్ తో పనిచేస్తాయి. ఫలితంగా ఇవి గంటకి 2000 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలగడం, ఆ వేగాన్ని నియంత్రించలేకపోవడం కూడా ఇందులో ఒక లోపంగా మారి ప్రమాదాలకి కారణమవుతోంది. ఇక సెప్టెంబర్ 26న ఈ యుద్ధ విమానాలకి తుది వీడ్కోలు పలకబోతున్నారు. దీంతో ఈ MiG-21 ఎయిర్ ఫ్రేమ్లని కొనుగోలు చేసేందుకు విద్యా సంస్థలు, వార్ మెమోరియల్స్, మిలిటరీ మ్యూజియంలు ప్రభుత్వం వద్ద క్యూ కడుతున్నాయి. సో వీటిని ప్రైవేట్ విద్యా సంస్థలు 30 లక్షలకి పొందొచ్చు. అలాగే యుద్ధ స్మారకాలు, మిలిటరీ మ్యూజియంలకి ఉచితంగానే అందిస్తారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు వీటిని పొందాలనుకుంటే వాటికి వేరే ధర ఉంటుంది. ప్రయారిటీ పరంగా చూస్తే ప్రభుత్వ సంస్థలు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాయి. ఇక వీటి ఎయిర్ ఫ్రేమ్లని పొందిన సంస్థలు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రోటోకాల్ మెయింటెనెన్స్ ని ఫాలో అవ్వాలి. వాయుసేన సూచించిన రంగులు చెప్పిన షేడ్స్ లోనే ఉంచాలి. ఎయిర్ ఫ్రేమ్లు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినేటట్లు ఉంచకూడదు.